నిజంగా నేనైతే ఇలాంటి తప్పు చేస్తానని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను కల్లో కూడా అసలు ఇట్లా చేస్తానని నేనైతే అనుకోలేదు. ఎప్పుడూ నేను అసలు ఇలా చేసేవాడిని అయితే కాదు. కానీ ఏదో అలా జరిగిపోయింది. దయచేసి ఏమనుకోవద్దు. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఈ తప్పు చేసినందుకు అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు. అసలు ఎంత బాధ అంటే అంత బాధ అనిపించింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తానని. ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అలా చేశాను. ఇంకెప్పుడు కూడా అలా చేయను. ఏదో అలా జరిగిపోయింది. నేను కావాలని అయితే చేయలేదు. అది బై మిస్టేక్ అలా జరిగిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా చేయను. నేను అలా చేస్తానని మా ఫ్రెండ్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అది ఎందుకు జరిగింది అనేది అసలు ఊహించలేకపోతున్నాను. ఇలాంటి తప్పు మీరు కూడా అసలు చేయొద్దు దయచేసి. ముందుగా మన నెల్లూరులోని బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ప్రపంచంలో ఎక్కడ చేయని రొట్టెల పండుగ మన నెల్లూరులోనే చేస్తారనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే తరలి వస్తారు. మీలో ఎవరైనా ఇక్కడికైతే వచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. ఒక్కసారి ఇక్కడ వ్యూ కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే టైం 12:30 అవుతుంది నైటు. ఇదైతే లాస్ట్ రోజు. ఒకసారి చూసేయండి. ఇంత టైంలో కూడా ఇంతమంది జనాలు ఉన్నారంటే ఒకసారి మీకే అర్థమై ఉంటుంది. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కానీ, క్లాత్ ఐటమ్స్ కానీ, ప్రతి ఒక్క ఐటమ్స్ చీప్ అండ్ బెస్ట్లో అయితే మనకైతే ఇక్కడ దొరికేస్తున్నాయి. ఒకసారి చూసేయండి. వ్యూ కూడా సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ అనుకుంటే ప్రతి ఒక్కటి అయితే జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. తప్పకుండా ఒక్కసారైనా మీరు కూడా అయితే ఇక్కడికి వచ్చేయండి. మీలో ఎవరైనా ఇంతకుముందు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే కామెంట్ అయితే చేసేయండి. ఎవరైనా రొట్టె తిని జరిగిందా జరగలేదా అని కూడా ఒకసారి చెప్పేయండి. ఆ వీడియో అనేది ఇంకా చూసే వాళ్ళకైతే కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. ఇక్కడ ముందుగా చూసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే వ్యాపార రొట్టె అనమాట. ఇక్కడ ముందుగా మనకి చెరువులోని నీళ్ళు అయితే మన తల మీద చల్లేసి దాని తర్వాత అయితే మనకైతే రొట్టె అయితే ఇస్తారనమాట. ఆ రొట్టె ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా కనుక ఇచ్చారంటే ఖచ్చితంగా అయితే ఆ కోరిక అయితే నెరవేరుతుంది. ప్రతి ఒక్కరూ ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ అయితే మనస్ఫూర్తిగా అయితే ఇచ్చేయండి, తీసుకోండి. ఎందుకంటే మనం ఏదైనా చేస్తున్నాము అంటే అది మనస్ఫూర్తిగా చేస్తేనే జరుగుతుంది. అది మంచి పని అయినా చెడు పని అయినా ఏదైనా కానీ. ఇక్కడ తర్వాత చూసేయండి. రొట్టెలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం టైం చూసుకున్నట్టయితే నేనైతే లాస్ట్ రోజు అయితే ఇక్కడికైతే వచ్చేసాను. టైం అయితే 12:30 అయితే అవుతుంది. జనాలు చూసేయండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మన వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నారు రొట్టెల కోసం. ఇక్కడ ఉద్యోగం రొట్టె. ఇంకా ఇక్కడ ఓవరాల్గా ఒక 7 రకాల రొట్టెలు అయితే ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క రొట్టె అయితే నేనైతే మీకు చూపించేస్తాను. ఇది చూడండి, వివాహ రొట్టె. పెళ్లి రొట్టె కోసం అయితే ఎంతోమంది అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తారు. ఇక్కడ తీసుకున్నాక అయితే ఖచ్చితంగా అయితే పెళ్ళి అయితే జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలామందికి అయితే ఇట్లా జరిగిందనమాట. ప్రతి ఒక్కటి మనం మూఢనమ్మకంగా అనుకోవద్దు. ఇది సంతాన రొట్టె. ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేస్తే కూడా పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడికి వచ్చి రొట్టె తింటే కూడా పుట్టిన వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇది ఆరోగ్యం రొట్టె. ఆరోగ్యం బాగుండాలంటే ఈ రొట్టె అయితే తీసేసుకుంటారు చాలామంది. వీళ్ళు చూడండి, వీళ్ళు ఎక్కడ వాళ్ళు అయితే అసలు కాదు, రాజస్థాన్ ఏదో మరి. ఎక్కడెక్కడి నుంచో తరలైతే ఇక్కడికి వచ్చేస్తారు. అంత నమ్మకం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు మీరే చెప్పండి. ఇది ఇల్లు రొట్టె. మా ఫ్రెండ్ కూడా ఒకడైతే ఇల్లు రొట్టె తీసుకున్నాడు. 1 year లోపలే ఇల్లు కూడా కొనేశాడు. మళ్ళీ రొట్టె కూడా అయితే వదిలేశాడు. ఇట్లా మీరు కూడా మంచి మంచి రొట్టెలు తీసుకోవాలి, అనుకున్నవన్నీ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సౌభాగ్యం రొట్టె. ఇది లాస్ట్ చూసుకున్నట్లయితే విదేశీ ఆనం రొట్టె. ఇట్లాగే మా ఫ్రెండ్ కూడా తీసుకున్నారు. విదేశాలకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఇట్లా మీకు కూడా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. మనస్ఫూర్తిగా అనుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలనేది ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం చూపించేస్తాము. ముందుగా అయితే మనం చూడండి, మనస్ఫూర్తిగా కనుక ఇచ్చారంటే ఖచ్చితంగా అయితే జరుగుతుంది. మీరు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఇక్కడికి ఒక్కసారి కూడా రాకపోతే ఖచ్చితంగా అయితే వచ్చేయండి. మీరు కూడా తప్పకుండా అయితే జరుగుతుంది. ఏమీ జరగకపోతే ఇక్కడికి వేల మంది, లక్షల మంది ఎందుకు వస్తారు? వాళ్ళకి ఏం పని లేక వస్తారా? అలా ఏం కాదు. దేవుడి మీద నమ్మకంతో, భక్తితో అయితే వచ్చేయండి. ఖచ్చితంగా మీకు కూడా జరుగుతుంది. జరగాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను కూడా ఉన్నాను. నాకు కూడా మా వాడు ఇచ్చాడు ఉద్యోగం రొట్టె. నేనైతే గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ఉద్యోగం రొట్టె అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలామంది అయితే రొట్టెలు ఇస్తుంటారు, తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళన్నీ జరిగాకే ఇస్తారు, మళ్ళీ తీసుకొని వెళ్తారు జరగాల్సినవి. మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఎక్కడ ఇట్లాంటివి చూడలేదు నేనైతే. గేమ్స్ చాలా బాగా అనిపించింది. చూడండి అసలు ఎట్లా ఉందో. అసలు నేను చూసి షాక్ అయ్యాను. అసలు సునామీ అంట దీని పేరు. చూస్తేనే అసలు చాలా భయం వేసిపోతుంది. నేనైతే ఎక్కలేదు, మా ఫ్రెండ్స్ అయితే ఎక్కారు. మీరు కూడా ఇలాంటివి ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. చాలా గేమ్స్ వచ్చాయి ఇక్కడికి. ఫుడ్ ఐటమ్స్ కానీ, మనం జ్యువెలరీ ఐటమ్స్ కానీ, క్లాత్స్ కానీ,
ఇలా ఎంజాయ్ చేసే ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది, హ్యాపీనెస్ అనిపించింది. కానీ నేనైతే ఒక్కరోజే వెళ్ళాను, అది కూడా లాస్ట్ రోజే. ఇంకా ముందుగా వెళ్ళుంటే చాలా ఎంజాయ్ చేసేవాడిని. మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ అసలు ఎవరు ఫాలో అవ్వట్లేదు. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేస్తే మన వీడియోస్ అన్నీ మీకు ముందుగా వచ్చేస్తాయి కదా. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మంచి మంచి కంటెంట్స్ అన్నీ మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నేను డైలీ కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, టైం ఉండట్లేదు. ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఉంటాయి. ఒకసారి చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. నేను చేసిన తప్పు ఏంటనేది ఇప్పుడు ఇక్కడైతే చెప్పేస్తాను చూడండి. ఇక్కడ చూడండి మీరు, ఎంట్రీ ఫీజు 100 రూపాయలు, 2 నిమిషాలు పట్టు 1000 రూపాయలు కొట్టు. ఇక్కడ ఏం లేదండి, అక్కడ స్టీల్ పోల్ అయితే ఒకటి పెట్టేశారు. ఆ పోల్ని పట్టుకొని గాల్లోనే ఊగులాడుతూ ఒక 2 మినిట్స్ కనుక ఉంటే మనకి 1000 రూపాయలు అయితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఎంట్రీ ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ పోలు. నేనైతే ట్రై చేశాను కానీ 1 నిమిషం 28 సెకండ్లు అయితే నేనైతే ఉన్నాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన చేతులకి చెమటలాగా వచ్చేస్తుంది కదా, అందువల్ల అది స్లిప్ అయిపోతుంది. నేను అసలు ఉంటానని చాలా హోప్స్ అయితే వెళ్ళాను. అసలు నేను చేసిన తప్పు ఇదే, చెప్పాలంటే ఎవరు అసలు అనుకోరు నేను చేసిన తప్పు ఇదే అని. ఇంకేదో అనుకుంటారు. నేనేదో మీరు అనుకున్నట్లు నేనేం తప్పులు చేయను, ఆల్మోస్ట్ అన్ని మంచి పనులే చేస్తాను. మరి మీరు అనుకున్నంత ఎదోనైతే కాదు, ఎదోనేమో కానీ మరీ అంత ఎదోని కాదు. నేను ఇదే చేశాను. మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు నా మీద. అసలు నేను ఉండలేకపోతానేమో అని నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదు. నేనైతే ఉంటాననే అనుకున్నాను. అసలు వాళ్ళు గేమ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా అనుకున్నారు ఖచ్చితంగా 1000 రూపాయలు గెలిచేస్తారని. వాళ్ళు కూడా భయపడ్డారు కొంచెం సేపు. కానీ ఏదో బై మిస్టేక్ అలా జరిగిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి అందరికీ సారీ. ఇలా నేను చేస్తానని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నిద్ర కూడా పట్టలేదు రాత్రంతా. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫీల్ అయిపోయారు, వీడు ఉంటాడు కదా ఏంది ఇట్లా చేశాడని. ఏదో అలా జరిగిపోయింది, నేను కావాలని అయితే చేయలేదు. అది బై మిస్టేక్ అలా జరిగిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా చేయను. నేను అలా చేస్తానని మా ఫ్రెండ్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అది ఎందుకు జరిగింది అనేది అసలు ఊహించలేకపోతున్నాను. ఇలాంటి తప్పు మీరు కూడా అసలు చేయొద్దు దయచేసి.